లోక్సభ ఎన్నికల నగర మోగడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఓట్లు, సీట్ల లక్ష్యంగా పార్టీలని అమ్ముల పోధిలోని వ్యూహాల ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల బ్యాలెట్ ఫైట్ తో స్టేట్ లో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పార్లమెంట్ ఎన్నికలు, నేతల పార్టీ జంపింగులతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అన్ని పార్టీలు పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశాయి. అత్యధిక లోక్సభ స్థానాల్లో ఆధిపత్యం సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తు వేయడంలో మునిగిపోయాయి. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. 17 ఎంపీ స్థానాల్లో 14 స్థానాలకు తగ్గకుండా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఫుల్ లెంగ్త్ రాజకీయాలు షురు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తూ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. దీంతో ఇప్పటికే 3 ఎంపీలు, 1 ఎమ్మెల్యే కాంగ్రెస్ గూట్లో వాలారు. లోక్సభ స్థానాల్లో ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. రేవంత్ దూకుడు పాలిటిక్స్ తో ప్రతిపక్ష పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.